సో మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఏంది అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం మీ మీద కనికరం ఇస్తలేదు కదా, అది ఎట్లా అనుకుంటారు? అసలు ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ఈసారన్నా మిమ్మల్ని పట్టించుకుంటారని ఏమన్నా నమ్మకం ఉందా? ఇప్పుడు కూరగాయల దుకాణం అంటే ఒక దుకాణంలో మంచిగా లేకపోతే ఇంకో దుకాణంలో పోయి కొనుక్కుంటాం. ప్రభుత్వం అంటే అట్లా కాదు కదా. ప్రభుత్వాధినేతనే బాధ్యత వహించాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాధినేత ఉద్యోగులు ఇది ఒక ఒక భాగం, కుటుంబం. ఉద్యోగి తమ ప్రభుత్వ కుటుంబంలో ఒక భాగం. రిటైర్ అయిన తర్వాత 30, 40, 42 ఏళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళతో ఇక మనకు పని లేదు, వాళ్ళతోటి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనే పద్ధతిలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది. దాన్ని ఎవరు సమర్థించారనే నేను అనుకుంటున్నాను. అట్లా మీరు ఎప్పుడు రిటైర్ అయ్యాడు? మీరు ఎప్పుడు అంటే ఉద్యోగం మీరు ఎప్పుడు అపాయింట్మెంట్? ఇప్పుడు నేను 1984 జనవరి 4వ తారీఖున సర్వీస్లో చేరడం జరిగింది. 42 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఇటీవలే అంటే జూను 2025న ఇక్కడే మేడ్చల్ జిల్లాలో ప్రధానోపాధ్యాయునిగా రిటైర్ కావడం అనేది లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యారా? లాస్ట్ ఇయర్ 2025 జనవరిలో జూన్లో రిటైర్ అయ్యారు. అంటే మీకు రావాల్సినటువంటి ఏదైతే వేతనం ఉందో, సో సుమారుగా ఎంత రావచ్చు, మీకు ఎంత రావాల్సింది ప్రభుత్వం నుంచి? దాదాపు మేము దాచుకున్న డబ్బు కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, అన్నీ కలిస్తే దాదాపు 90 లక్షలకు పైగా ఉన్నాయండి. మీకు ఒక్కరికి ఒక్కరికి మీకు ఒక్కరికి 90 లక్షలు? 90 లక్షలకు పైగా రావాలి. ఓకే. మీలాంటి వాళ్ళు ఒక్కొక్కరికి కూడా లెక్కేసుకున్నా అంటే అందరికీ 90 లక్షలు వస్తాయి అనుకోవడానికి వీల్లేదు. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. అటెండర్ నుంచి పై స్థాయి వరకు నా యావరేజ్ ఒక 40 నుంచి 50 లక్షల మధ్యన ఉంటాయి. అట్లా మినిమం ఒక్కొక్కరికి అంటే ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం? 21,000 లాస్ట్ మంత్ ఎండింగ్ నాటికి 21,000 మంది రిటైర్ అయ్యారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నారు. నెలకు ఒక 1000 నుంచి 1500 మంది కొత్తగా యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఇంతవరకు అయితే ఎవరికైతే లెక్కలు చూస్తే మీకు మొత్తం బడ్జెట్ 20,000 మందికి మనిషికి 50 లక్షలు వేసుకున్నా కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ అయితే? 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పటిదాకా ఈ ఉద్యమంలో ముఖ్య నేతలు మాట్లాడారు కదా, 10,000 కోట్లు ఒకేసారి పేమెంట్ జరిపినట్లయితే ఇది స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, ఇక పైన ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. ఎన్నో స్కీమ్లకు అప్పులు చేస్తున్నారు కదా, మరి ఉద్యోగులు అనేది ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవి పెండింగ్ పడిపోయినాయి. రొటీన్గా ఇచ్చుకుంటూ పోతే 3 సంవత్సరాలు పెంచడము, ఆ 3 సంవత్సరాలు పాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజ్యూమ్ చేయడం వల్ల మీరు 2024 మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళను పట్టించుకోకపోవడం వల్ల ఇది ప్రభుత్వం చేసిన తప్పిదాలే. గత ప్రభుత్వం అయితే 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకు ఇంకా రావాల్సింది ఉందని చెప్పేసి, అది అంటే నోటి లెక్క చెప్పారు. ఇప్పుడు 10,000 కోట్లు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి 90 లక్షలు, 80 లక్షలు. నేను ఓన్లీ 50 లక్షలు అంటేనే దాదాపు 10,000 కోట్లు మిగిలిస్తాయి కూడా ఒక్కొక్కరికి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అది అసలు వాస్తవాన్ని చెప్పాలంటే? సో చూడొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు వీళ్ళకి రిలీజ్ చేయొచ్చు వాస్తవానికి ప్రభుత్వం తలుచుకుంటే. కానీ లక్షల వేల కోట్ల రూపాయలు మేము ప్రభుత్వానికి డెవలప్ చేయడం కోసం, తెలంగాణ రైజింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పక్క మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో ఒకసారి మాట్లాడదాం. ఇంకా అంటే 20,000 మంది ఇంతకుముందు కూడా మీరు అనేక సార్లు ఇక్కడ ధర్నా చేశారు సార్. మరి 10,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు రిలీజ్ చేస్తలేరు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం అనేక రకాల స్కీములు ప్రకటిస్తుంది, మీకు కూడా తెలుసు. మరి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బుతోటి ఈ స్కీములు నిర్వహిస్తాం, కొనసాగిస్తాం అని చెప్పిరా అనేదానికి ప్రజలే జవాబు చెప్పాలి. మరి ఎందుకనంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు మేము అడిగేది కొత్తగా ఇప్పుడేవో మాకు రాయితీలు ఇవ్వమనో, లేకపోతే బోనస్లు ఇవ్వమనో, లేకపోతే మాకు ఇంకా కొత్తగా ఇంకేమన్నా అదనపు రాయితీలు, అదనపు సౌకర్యాలు కల్పించమనేటివి కావు. ప్రభుత్వాన్ని నమ్మి, గతంలో ఉన్న ప్రభుత్వాలను కూడా నమ్ముకుంటూ రిటైర్మెంట్ తర్వాత మా కుటుంబానికి ఒక ఆలంబన ఉంటుందని కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐలు క్లియర్ చేసుకోవడానికి కావచ్చు, పెద్ద ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే పిల్లలు ఏదైనా సెటిల్ కావడం కొరకు వాళ్ళకు పెట్టుబడి రూపేణ సమకూర్చడానికి కావచ్చు, ఇవన్నిటికీ అక్కరొస్తాయి అని 40 ఏళ్ళుగా ఆలోచిస్తూ గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీగా ఉంటాయి మన నిధులు అని చెప్పి దాచుకున్న డబ్బు ఇది. వీటి మీద నిలబడి ప్రభుత్వం స్కీములు నిర్వహిస్తుందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారని మీకే. మీలాంటి సంఘాల వాళ్ళకి సో రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి ఒక వేదిక ఉంటుంది మీకు. సో మీ వేదికకు సంబంధించి రాష్ట్రంలో ఒక వింగ్ ఏర్పాటు చేసుకొని మీరందరూ ఒక సంఘంగా, అన్ని సంఘాలకు సంబంధించి ఒక నాయకుడు ఉంటాడు మీకు కూడా. సో విద్యార్థి సంఘాలకు ఒక నాయకుడు, కరెంట్ డిపార్ట్మెంట్కి ఒక నాయకుడు, సో మీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఒక నాయకుడు ఉంటాడు. సో మరి ఆయన నుంచి కూడా ప్రభుత్వానికి ఒత్తిడి పోతుందా? అసలు ఎట్లా ఉంది?
వాళ్ళు కూడా స్పష్టంగా ఏం జవాబు చెప్పలేకపోతారు. ఒక్క సంఘం కాదు, మీరు అన్నట్టు చాలా సంఘాలు ఉన్నాయి. మరి కొంతమంది మాకు డౌట్ వస్తుంది ఈ మధ్యన, వాళ్ళు కూడా ప్రలోభపడుతున్నారా ఏందనేటువంటి అనుమానం కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము కింది స్థాయి కార్యకర్తలం కదా, ఇప్పటిదాకా నమ్ముకుంటూ వచ్చినట్టే వాళ్ళని నమ్ముతూ వస్తున్నాం. మరి ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్లు అవుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతున్నాయి? 10,000 కోట్లలో ఎంతో కొంత అటు సెట్ చేస్తే ఇక్కడ క్లోజ్. ఇంతమందికి మీరు ఇంతమంది తరపున పోరాడి ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీది ఏందో మీరు చూసుకోరాదురు అని, అటువంటిది ఏదన్నా జరుగుతుందా అనే డౌట్ కూడా మాకు ఈ మధ్యన వస్తున్నది. మరి స్పందించకపోవడం వల్ల వస్తుంది అలాంటి అనుమానాలు మాకు వస్తున్నాయి, మీకు కూడా వస్తున్నాయని అనుకుంటున్నాం మేము. అట్లా అంటే మీరు చెప్పేదాన్ని బట్టే కదా అర్థమయ్యేది. అదేనండి. ఎందుకంటే మీరు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఇప్పుడు మా మనస్తత్వం తెలిసినప్పుడు ఇట్లా కూడా జరుగుతుండొచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎట్లుంది ప్రజాపాలన, మంచిగుందా మంచి లేదా అంటే ఏం చెప్తారు? ప్రజాపాలన ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మా సమస్యలు చెప్తున్నాం కదా, మరి ప్రజలకు కూడా ఏమైనా సౌకర్యాలు ఆన్ టైం అందుతున్నాయా అంటే మరి అది కూడా ఏం అందుతున్నట్టయితే ఏం కనబడతలేదు. మరి ఉద్యోగుల నిధులనే ఎగ్గొట్టి అవే డబ్బులు ఖర్చు పెట్టి మీకు స్కీమ్లు ఇస్తా అంటే ప్రజలు మాత్రం ఎట్లా నమ్ముతారు, ఎన్నాళ్ళు నమ్ముతారు? ఇప్పుడు మాకైతే ఇవ్వాల్సిన డబ్బే కదా, ఇవ్వాల్సిన డబ్బుతోటి మీరు స్కీములు కొనసాగిస్తామంటే జనం కూడా నమ్మే పరిస్థితులు ఉండరనే అనుకుంటున్నాను నేను. మీరేం చెప్తారు మరి దీనికి సంబంధించి? సార్ నాది కూడా మేడ్చల్ డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయ్యాను. నేను దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసేసి రిటైర్ అయిన తర్వాత 25th మార్చ్ రోజు నేను మార్చి 30 రిటైర్ అయ్యాను. రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పోయిన సంవత్సరం 1 year అవుతుంది దాదాపు. ఇప్పటి మీరు డ్యూటీలో అపాయింట్మెంట్ అయింది ఇప్పుడు 96లో నేను రిటైర్ అపాయింట్ అయ్యాను. మొన్న లాస్ట్ 25th మార్చ్ రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత దాదాపు 1 year అవుతుంది. 1 year వరకు కూడా ఇప్పటి వరకు సింగిల్ పైసా నాకైతే 50 లక్షల వరకు బెనిఫిట్ రావాలి నాకు. ఎందుకంటే నేను అంటే 50 లక్షల బెనిఫిట్లో సింగిల్ పైసా రాలేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవి మీరు ఉదారంగా నాకు ఇచ్చే పైసలు కావు, నేను దాచుకున్న పైసలు, రిటైర్ అయిన తర్వాత మా హక్కుగా రావాల్సిన పైసలు, అవి ఇవ్వకుండా మీరు ఎందుకు ఆపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఏమన్నంటే మేము ఉద్యోగస్తులు అడిగితే చేస్తే ఏం చేస్తారు, మీరు నన్ను కోసుక తింటారా, అడ్జస్ట్ చేస్తారంటే కోసుక తినడం మేము రాక్షసులం కాదు, మేము మనుషులము, ఉపాధ్యాయులము, మేము ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులం. మీరు అధికారము రావడానికి మీరు అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఈ హామీలన్నీ ఇంప్లిమెంట్ చేయడం చేత కావట్లేదు. అది మాకు సంబంధం లేదు, అది అయినా పర్లేదు, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇస్తే ఇవన్నీ మేము అనం. ఇప్పుడు మేము రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో గడపాల్సిన వ్యక్తులము, 60 సంవత్సరాల తర్వాత 60 రోగాలతో బాధపడుతున్న మమ్ములని ఈరోజు ఈ ధర్నా చౌక్కి ఈడ్చడం ఎంతవరకు భావ్యం రేవంత్ రెడ్డి గారికి? మీరు దృష్టి తీసుకెళ్ళి మా యొక్క ఆవేదన మీరు వాళ్ళకి దృష్టి తీసుకొని రండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ అంతమందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది. మాకు సకాలం జీతాలు కూడా ఇవ్వట్లే ఉద్దేశంతో మేము ఆ ప్రభుత్వం వద్దనుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా మేము ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చూడండి, ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్లో మొత్తం ఏకపక్షంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వేసి గెలిపించుకున్నాం. ఎందుకు గెలిపించుకున్నాము? కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందన్న ఆశతో మేము ప్రభుత్వం ఎన్నుకున్నాం. అప్పుడున్న ఆశ ఇప్పుడు ఉందంటారా? జీరో, ఏ మాత్రం మాకు ఆశ లేదు. ఇంత మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఆయనకి. ఎందుకు లేదంటే ఒక మీటింగ్ అన్నాడట, మీరు ఎంతమంది ఉంటారండి, 5% మాత్రమే ఉంటారు, కాబట్టి మీకు ఇస్తే లేకపోతేది, మాకు ప్రజలు ముఖ్యము, ప్రజల్లో మేము కాదా అంటే మేము ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అంతా ప్రజలు కాదా అంటే ప్రజలు కాదనే భావిస్తున్నాడు. మేము కూడా నిజంగా చెప్తున్నాం, మేము ఉద్యోగస్తులము, రిటైర్డ్ ఎంప్లాయీస్ అని తలుచుకుంటే మీ ప్రభుత్వాలు ఉండవు. గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలదోసింది ఇండైరెక్ట్గా మా ఓటుతోటి, మా యొక్క వాయిస్ తోటి మేము ప్రభుత్వాలను కూలగొట్టాం. అవసరం వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా 28లో కూలగొట్టడానికి కూడా మేము వెనుకాడము. ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగితే
మేము ఊకునేది లేదు. మా పిల్లలు నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళ సర్వీసుల్లో నా విద్యార్థులకు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందికి 1,00,000 మంది ఉద్యోగస్తులు పిల్లలందరికీ కూడా వాళ్ళు మేల్కొల్పి, అయ్యా పిల్లలు మాకు ఉపాధ్యాయులు, మీ ఉపాధ్యాయులము, మీ గురువులము, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం దించింది మేమే. మా కోరికలు, మా యొక్క బెనిఫిట్స్ ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా దించడానికి మేము వెనుకాడుకేయం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. మేము మా యొక్క ఈ వృద్ధాప్యంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. తప్పితే మీరు గనక ఒకవేళ మా యొక్క బెనిఫిట్స్ ఇవ్వకపోతే మా కార్యాచరణ చాలా ఇదిగా ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఆ స్థాయి తీసుకెళ్ళకండి. మమ్మల్ని రోడ్ల మీదకి ఇప్పుడు తీసుకొచ్చాము. ఇప్పటికైనా మనం ప్రశాంత జీవితాన్ని గడపడానికి మీరు సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.